నమస్తే. నేను మీ జర్నలిస్టు ప్రవీణ్. కథలని ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడారి పనులు. ఎవరన్నా జర నడుము నొప్పి లేనోళ్ళు, కాలుజేలు ఇరగొట్టుకోవాలనుకున్నోళ్ళు ఏం లేదు, ఈ నారపల్లి పార్కు దాటిన కాంచి ఉప్పల్ దాకా రోజు జర్నీ చేయండి. ఆ నడుము నొప్పి కానీ, కాలుజేలు ఇరిగిపోడు కానీ, ఆ బొక్కలలో ఏమైనా ఉంటే ఆ గుజ్జు లూజ్ అయిపోయి లేని రోగాలను తెచ్చుకునే అంత మంచి రోడ్లు ఈ కారిడారు పనులు. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి మాటలు కార్యరూపం దాల్చని కోమటిరెడ్డి మాటలు అంటూ ప్రధానంగా మనం వార్త చూసుకుంటున్నాం. ఉప్పల్ నారపల్లి కారిడార్పై మా సర్కారు ఫోకస్ పెట్టింది. నత్తనడకలో సాగుతున్న పనులకు త్వరలో మోక్షం లభించనుంది. 20 నెలల్లో పనులు పూర్తి చేస్తామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. ఈ జూలై 16కు సంబంధించిన వార్తలు చూసుకుంటే త్వరలోనే నిర్మాణ పనులను చేపట్టి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి అయితే ఈ విజయదశమి దసరా నాటికే ఎలివేటెడ్ కారిడారు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ మాటలన్నీ ఎవరో కాదు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడారు పనులను ఇప్పటికే 2 సార్లు పరిశీలించినటువంటి వార్త ఉన్నది. గీ కాదు వెంకటరెడ్డి గారు, మీ ప్రభుత్వానికి 7% అయితే తెలుసా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, 500 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నాడు ఇమీడియట్గా అయిపోతుంది. ఇది మరి దీనికి సంతకాలు పెట్టిన రిజిస్టర్ ఉంటారు కదా, రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అధికారులను మెచ్చుకోవచ్చు, అంత ఫాస్ట్గా పనిచేస్తారు. ప్రభుత్వ భూమిని 500 కోట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారట. షెడ్లు ప్రహరీ కూల్చివేసిన శంషాబాద్కు సంబంధించినటువంటి వార్త ఉన్నది. చూడు, గా విషయం కాదు, నేను గాడిదాకెందుకు గిడకు పోచారం మున్సిపల్ కాడ కూడా చెప్తాం. మరికి వాళ్ళేమో కాలనీ వాళ్ళేమో అది పార్క్ ప్లేస్ అంటారు, వీళ్ళు ఏం మాట్లాడతారు, ఇది మా దగ్గర సేల్ డీడులు ఉన్నాయని మాట్లాడతారు. ఆ కాలనీ వాసులు వచ్చేసి ఇది కాలనీకి సంబంధించినటువంటి భూమి అని వాళ్ళు అంటారు. దగ్గర 70 లక్షల ఆస్తి ఈడ కూడా. మరి వాళ్ళకి సేల్ డీడ్ ఎవరా మీరు, వాళ్ళకి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్ ఏడున్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సిన పని. వాళ్ళు పైనంగా ఏం మాట్లాడతారు, ఇవన్నీ చూసుకుంటా ఊక్కున్నోడు అయితేనో ఏం లేదు. ఇవి మాట్లాడిన మీద ఇబ్బందులు పెట్టే కార్యక్రమం. మీ మీడియాకు రిజిస్ట్రేషన్ ఉందా, నువ్వు జర్నలిస్టువా, ఇవన్నీ వీడి తీసుకుపోయి ఆస్తిని 70 లక్షల ఆస్తిని వదిలిపెడితే అన్ని కరెక్టే ఉంటాయి. ఇట్లాంటి ప్రశ్నించినప్పుడే అవన్నీ బయటకు వస్తాయి. ఈడ పోచారం దగ్గర చౌదరిగూడకు సంబంధించినటువంటి ఏరియా ఇది. ఇక్కడ ఒకటి వాటర్ ట్యాంక్ ఉన్నది. ఈ వాటర్ ట్యాంక్ చుట్టుముట్టు మొత్తం ప్రభుత్వ భూమి. అది ఆ భూమి పైన ఇక్కడ దాని కింద స్వర్ణగిరి కాలనీ అని ఉంటుంది. ఆ కాలనీకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో అప్పుడు కొంతమంది దౌర్జన్యంగా లేఅవుట్లో ప్లాట్ నెంబర్స్ వేసే ప్రయత్నం చేసారు. దాంట్లో లేఅవుట్ కాపీలో వచ్చింది. దాని ఎలిగేషన్ తోటి ప్రభుత్వం కూడా దాన్ని ఖండించి అక్కడ పర్మిషన్స్ ఇవ్వకుండా దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది. ఈరోజు ఇన్ని రోజులు లేని ఇప్పుడు సేల్ డీడీస్ ఉన్నాయని కొంతమంది బెదిరిస్తున్నారు. గోపీ నాయకులకు ఈ పని అవుతుంది. ఆడ రోడ్డు నడువులు ఇరిగిపోతున్నట్టు పట్టించుకునే నాదుడు ఎవరు ఉండరు. కానీ కోమటిరెడ్డి గారు ఇప్పుడు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నువ్వు 2 సార్లు సందర్శించినవు. ఇంతవరకు ఇంత పెద్ద వ్యవస్థలో మీరు ఈ రోడ్డు పని అనేది పూర్తి చేయకపోవడము నిజంగా కూడా నవ్వొస్తున్నది. ఎంత ఇబ్బందులు పడుతున్నారు తెలుసా? కొంచెం ఎండ కొట్టిందనుకో దుమ్ము, కళ్ళలకు దుమ్ము పోతుంది, ముక్కులకు దుమ్ము పోతుంది, లంగ్స్ ఖరాబ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. జరదనోడు అర్జెంటు తొందరగా ఉండి ఉరికినోడు ఉంటే కాల్జేలు ఆడ ఇరిగిపోయి కాల్జేలు ఇరిగిపోయేటువంటి పరిస్థితి ఈ నారపల్లి పార్కు కాంచి ఆ ఉప్పల్ దాకా దాపరించినటువంటి పరిస్థితి ఉన్నది.
చూడండి పెద్ద మనుషులు జర మీరు ఈ కబ్జా చేసేటోళ్ళం కాదు సపోర్ట్ చేసుడు, ఈ పనులు చేయండి జర. సరే మిమ్మల్ని కోమటిరెడ్డి గారిని అంటలేను కానీ ఇక్కడ జాప్యం జరుగుతుంది. మరి దీంట్లో ఎందుకు ఫాస్ట్గా అయిపోతున్నాయి పనులు? అధికారులు ఎంత తొందరగా ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వ భూమిని ఎందుకు రిజిస్ట్రేషన్ వాళ్ళకి చేస్తున్నారు? 500 కోట్ల భూమి ఎందుకు చేశారు? ఇక ఇవన్నీ మాట్లాడితే జర్నలిస్టుల పైన లేనిపోని మాటలు, పొల్లుపోయే మాటలు. మీరు మాట్లాడినంత మాత్రాన మేము సన్నబడే పరిస్థితి ఉండదు. ఓకే, ఈ కబ్జాదారుల మీద ఫస్ట్ కన్ను పెట్టండి, ఈ పనులు ఏందో పూర్తి చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.